ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ 2 నుంచి గురువు కర్కాటక రాశిలో మారడం వల్ల వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 2వ తారీఖున దేవగురువైన బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. కర్కాటక రాశి ఏందంటే గురువుకి ఉచ్చస్థితి, అంటే ఉచ్చస్థానం. ఈ కర్కాటకం నుంచి మకరం వచ్చేటప్పుడు సప్తమ స్థానం నీచస్థానం అంటాడు. అంటే ఉచ్చస్థానంలోకి రావటానికి ఈ చాలా కాలం పడుతుంటుంది. అంటే సంవత్సరం తర్వాత, అంటే గురువు ఒక సంవత్సరం కాలం పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. 12 ఇయర్స్ తర్వాత. ఈ ఉచ్చ స్థానంలోకి రావటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే, జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో ఉండటం, అక్టోబర్ 31 నుంచి అతిచారంతోటి మళ్ళీ సింహరాశిలోకి సంచారం చేస్తాడు. ఆ సింహరాశిలో డిసెంబర్ 13 నుంచి అదే సింహరాశిలో వక్రారంభము, జనవరి 24 నుంచి మళ్ళీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అయితే ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి వృషభ రాశి వాళ్ళకి? వృషభం, మిథునం, కర్కాటకం తృతీయ స్థానంలోకి ప్రవేశం జరుగుతుంది. తృతీయ స్థానం అంటే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే లాభరాస్యాధిపతి గురువు అవుతాడు. లాభరాస్యాధిపతి అలానే అష్టమ రాస్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉండటం వల్ల సోదరుల మధ్యలో అవినాభావ సంబంధాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అక్క చెల్లెల మధ్యలో కూడా సఖ్యత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే పిత్రార్జిత విషయంలో కూడా కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఏవైతే కోర్టు సమస్యలు కొన్ని ఉంటాయి, అలాంటి సమస్యలు రాకుండా, అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే ఆర్థిక పరంగా వీళ్ళకి ఆదాయం అనేది పెరుగుతున్నా, ఎక్కడో అక్కడ ఖర్చులు ఎక్స్‌పెండిచర్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని మనం తగ్గించుకోవాలి. అంటే ఇన్‌కమ్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది వీళ్ళకి. గ్రోత్ అవుతుంది కానీ డిక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఏదో రకమైన అనవసరమైన ఖర్చులు. అంటే శుభ కార్యక్రమాల గురించి ఖర్చు పెట్టరు కానీ, ఒక 35% అనవసరమైన ఖర్చులు బాగా పెరుగుతుంటాయి. అంటే ఆ ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే బంధుమిత్రులతోటి ఆనందంగా ఉంటారు. అలానే ప్రతి వాళ్ళతో బాగా మాట్లాడతారు. వ్యాపారంలో బాగా కలిసొచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే చిన్న బిజినెస్ గానీ, పెద్ద బిజినెస్ గానీ బాగా కలిసొస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌లొస్తాయి. స్థానచలనం జరిగే అవకాశం ఎక్కువుంటుంది. ధనధాన్య వృద్ధి కూడా బాగా కలుగుతుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్‌మెంట్స్ బాగా ఎక్కువ పెరుగుతాయి. అలానే ఇళ్ళు, ఆస్తులు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. అయితే ఆరోగ్యపరంగా మటుకు కొంత చెవి, ముక్కు, గొంతు, సైనస్ సంబంధించిన ఊపిరితిత్తుల విషయంలో గానీ, దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో గానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే పిత్రార్జిత విషయంలో కోర్టు సమస్యలు బాగా పెరుగుతుంటాయి. కోర్టుకు వెళ్ళటం ఒకటి, అలానే అన్నదమ్ముల మధ్యలో గొడవలు, డిస్ప్యూట్స్ జరగటం, పంచాయతీలకు వెళ్ళటం, అక్కచెల్లెల మధ్యలో వివాదాలు, ఇలాంటివన్నీ కూడా ఏమైతుందంటే తృతీయంలో గురువు కారణం. అంటే గ్రామీణ కోర్టు సమస్యలు, అలానే భార్యాభర్తల మధ్యలో కొంత వివాదాలు, వేరే వాళ్ళ విషయాల్లో కూడా వీళ్ళు కల్పించుకొని అలానే మధ్యవర్తిత్వం కూడా గొడవలు జరిగే అవకాశాలుంటాయి. అంటే మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు. అంటే తృతీయంలో గురువు ఉంటే ఖచ్చితంగా కాంప్రమైజ్ అనేది కావాలి మనుషులతోటి. అంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ అది. అంటే గొడవ పెట్టుకోవటం కంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించి మనం ముందుకెళ్ళటమే చాలా బెటర్ ఇక్కడ. ఇక్కడ తృతీయంలో ఎప్పుడైతే గురువు ఉంటాడో ఆర్థిక పరంగా ఉండే ప్రణాళికాబద్ధంగా కొన్ని చేస్తుంటారు. ఆ చేయటంలో కొన్ని ఫెయిల్ అయిపోతుంటాయి వాళ్ళకి. ఒక ప్లాన్ మీద ఎళ్తుంటారు. ఆ ప్లాన్ అనేది కరెక్ట్‌గా అమలు జరగదు. లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే దగ్గరకొచ్చినట్టొచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అలానే కుటుంబ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలి. అలానే పిల్లలకు కూడా వేరే వ్యాపకాలకు లేకుండా చదువు మీద బాగా కాన్సంట్రేషన్ చేయాలి. స్త్రీల విషయానికి ముందుగా వస్తే గతంలో ఏదైతే ఎడ్యుకేషన్ గాని, బిజినెస్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ గాని ఆపుకున్నారో మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అంటే గురువు వల్ల ఏమవుతుందంటే తృతీయంలో గురువు వల్ల వాస్తవంగా మిశ్రమైన ఫలితాలు జరుగుతాయి గోచారరీత్యా. అంటే మిశ్రమం అంటే మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఎందుకు గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్‌ని అనుసరించే ఫలితాలు కావు. బర్త్ చార్ట్ నుంచి అనుసరించే ఫలితాల్లో ఏందంటే గురువు బాగుండాలి. అంటే జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో గురువు ఉండకూడదు. గురువు అశ్విని, మఖ, మూల నక్షత్రాలు, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో గురువు ఉండకూడదు బర్త్ చార్ట్‌లో. ట్రాన్సిట్ సిస్టమ్‌లో ఫార్ములా ఉంటుంది. అంటే వాళ్ళ రాశి దగ్గర నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటేనే గురువు మంచివాడని అర్థం. ఆ ఫార్ములా అంటే రెండో స్థానం గాని, ఐదో స్థానం గాని, 7 గాని, 9 గాని, 11వ స్థానంలో వాళ్ళ రాశి దగ్గర నుంచి గురువు బలాన్ని బాగుందా లేదో చూసుకోవాలంటే రెండో స్థానం గాని, 5 గాని, 7 గాని, 9 గాని, 11 ఉంటేనే బాగుంటాయి. మిగతా స్థానంలో గోచారరీత్యా కొద్దిగా చెడు ఫలితాలు, కొంత అశుభ ఫలితాలు జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి మనం జన్మజాతకం వేరు, గోచారం వేరు. జన్మజాతకంలో ఏందంటే డివిజనబుల్ చార్ట్స్ అని 16 లగ్న కుండలన్నీ మ్యాథమెటికల్ అనాలిసిస్ చేసి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళి జాతకపరంగా ఒక అబ్బాయికి వివాహం కావట్లేదు, ఒక అమ్మాయి వివాహం కావట్లేదంటే చాలామంది కూడా ఏం ఆలోచన చేస్తారంటే ఏదో చిన్న రాశిచక్రం చూసి జస్ట్ చూసి పైపైన చెబుతుంటారు. రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశ వివాహానికి ప్రాధాన్యత. ఫైనాన్షియల్ పరంగా గురువు ధనకారకుడు. కీర్తి ప్రతిష్టలు ఇచ్చేవాడు. డెవలప్‌మెంట్ చేసేవాడు గురువే. అంటే అన్ని గ్రహాల్లో కల్లా చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే గురువే. అంటే గురువు బాగున్నాడనుకోండి మిగతా గ్రహాల యొక్క పవర్ తగ్గినా పర్వాలా. ఇక్కడ గురువు బాగలేడనుకోండి ఖచ్చితంగా గురుబలాన్ని పెంచుకోవాలి. అంటే భగవంతుడి యొక్క ధ్యానం చేయాలి. కొన్ని విషయాలు సూచనగా చూసుకోవాలి. అంటే ఎక్కడైతే నెగెటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకోవాలి. ఆ నెగెటివ్ చేసుకోకుండా పలాని గురువుగారు చెప్పారులెండి నన్ను పొగడలేదండి అంటే ఇప్పుడు పొగడటానికి ఆస్ట్రాలజీని అప్రోచ్ అవ్వక్కర్లా. మనం పొగడొచ్చు. మన పక్కింటోడు కూడా పొగడొచ్చు. ఎక్కడైతే లైఫ్‌లో మనిషి చెడిపోయేది ఎక్కడో తెలుసా అండి? భగవంతుడు కాదు, ఇంకోటి కాదు. మనం ఏదైతే చేస్తున్నామో నెగెటివ్, ఏదైతే మనం మిస్టేక్ చేస్తున్నామో ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో గాని, వాటిల్లో గాని తొందరగా ఇప్పుడు మనం ఒకటి అంటుంటాం. లక్ష్మీదేవి వస్తున్నప్పుడు డోర్ తెరవాలని. అవునా? అంటే అవకాశాలను అందిపుచ్చుకోవటం అనేదే గొప్పతనం. ఎక్కడైతే అవకాశం వస్తుందో దాన్ని మనం పట్టుకోవాలి. అందుకోవాలి. అందుకోలేదనుకోండి మనం నష్టపోయినట్టే. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ వేసుకొని లైఫ్‌ని ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్‌మెంట్‌లో ముందుకు వెళ్ళాలి. అయితే వీళ్ళకి శుభ కార్యక్రమాలు జరుగుతాయి. సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి గాని, అబ్బాయి గాని వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. అధిక ప్రయాణాల వల్ల కొంత నష్టం జరగటం ఉంది. వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి ఈ రాశి వాళ్ళు. అంటే వాహన ప్రమాదాలు జరగకుండా కొద్దిగా జాగ్రత్తగా నియంత్రణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. లేతే ఏందంటే వృత్తిపరంగా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంటది. వృత్తిపరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వీళ్ళకి. అలాంటి ప్రాబ్లమ్స్ కలగకుండా, కోర్టు సమస్యలు రాకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలమ్మా. గురూజీ వీరికి ఇంకా అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా వీళ్ళు పరిహారం చేయటంలో శనగలు దానం చేయటం గురువారం రోజున. తృతీయ స్థానంలో గురువు ఉన్నాడంటే యాక్చువల్‌గా అయితే మిక్స్డ్ రిజల్టే ఇది. అయితే వాళ్ళకేమిటి అనంటే కొద్దిగా శనగలతో ఏదైనా వంటకం తయారు చేసి గుళ్ళో పూజారికి ప్రధాన అర్చకులకిచ్చి భక్తులకు వితరణ చేయమని చెప్పడం ఒకటి, శనగలు దానం చేయటం ఒకటి. దాంతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు చదవాలి? గురుహోరలో ఉంటుంది. గురుహోరలు అంటే ఉదయం పూట ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించే సమయంలో గురుహోర ఉంటుంది గురువారం రోజున. ఆ హోరలో చదువుకోవటం సంవత్సర కాలం పాటు దా ఒక 1, 2, 3 సార్లు దానం చేయటం చాలా మంచిది. ఏదైనా సరే అండి ఒకటే కారణం. నెగెటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ సంవత్సరంలో మనం పాజిటివ్ చేసుకోవడం ఎలాగా? అవకాశం అనేది ఎవరో ఇస్తేవి కావు. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవటం ఒకటి. మొండితనం తగ్గించుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. అంటే క్లారిటీగా జీవితాన్ని ముందు నడిపించుకొని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.